పెరిగి ఉంది ప్రభుత్వం మీద. ఇవాళ ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్న కౌలు రైతుల నిర్ణయం అక్యుములేటెడ్ ప్రెషర్ అంటే ఏంటి, ఒక ఆస్పిరేషన్స్ ప్రజల్లో పెంచగలిగారు. ఇతను కౌలు రైతులకు వస్తే ఏదో చేసి 2 ఏళ్ళు చేయలేదు. దీని మీద ప్రశ్నించమనండి చూద్దాం. అసలు ఈ ఆబ్లిగేషన్ పాలిటిక్స్ ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అన్న దగ్గర అసలు విషయాల కన్నా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయాలు, లోకేష్ గారి వ్యక్తిగత విషయాలు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలు, అంటే రోజా గారి సందర్భం సముచితం లేకుండా ఆవిడ మాట్లాడిన మాటలు, లేదా కొడాల నాయుడు గారి వాళ్ళు వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్న దగ్గర మళ్ళీ అలా డిఫెన్స్ లో పడుతున్నారు. ఇవాళ వీళ్ళకి దొరికిన అడ్వాంటేజ్ అదే కదా. సో ఇక్కడ మీరు ఎటు నుంచి ఎటు లీడ్ చేసినా ప్రభుత్వం మీద ఎక్స్చెక్కర్ మీద పడుతున్న పెనుభారానికి 47,000 కోట్లు అమరావతి తీసుకొచ్చారు. ఇందాక అరుణమ్మ చెప్పింది, చాలా తర్వాత వచ్చింది, చాలా సంతోషం. ఒక బ్రహ్మాండమైన వాయిస్ ఉంటుంది మళ్ళీ జనసేన నుంచి. ఎందుకంటే ఈ రోజు దాకా ఒక ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో సెన్సిబుల్ పాయింట్స్ ఎవరు చెప్పట్లేదు. సో ఇవాళ మీరు అమరావతి తీసుకున్న 47,000 కోట్లపు ఇవాళ కాదన్నా అవునన్నా ప్రజల మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అది. మీరు శాశ్వత భవనాలు అన్న దగ్గర ఆ రోజు అంతా అయిపోయి అందరూ ఈ రోజు కూడా మనం దాంట్లోంచే పరిపాలించుకుంటున్నా, దాంట్లోంచే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా, దాంట్లోంచే హైకోర్టు తీర్పులు వచ్చినా, టెంపరీ బిల్డింగ్స్ మీకు మీరు పేరు పెట్టుకున్న పేరు అది అట్ ద కాస్ట్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నాకు అవునన్నా కాదన్నా 1,500 కోట్లు ఇచ్చింది. 1,500 కోట్లు గుంటూరు డ్రైనేజ్కి వాడారు 3,000 కోట్ల నుంచి. సో ఇవి వీటిల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకొచ్చారు. వాళ్ళ అమరావతి కంటే అప్పులు తీసుకొస్తున్నారు. ఇది మాకెందుకంటాను. సో ఇలాంటి విషయాల మీద ప్రజలు ఎక్కడి నుంచి ఎవరికి పెట్టాలి? ప్రజలకు అవగాహన కల్పించవలసింది రూలింగ్ పార్టీ కాదు, అపోజిషన్ పార్టీయే. ఇవాళ మీరు ఇంత ఎంఎన్సీగా ప్రెజరైజ్ చేసి సిఆర్డీఏలో లోకలోకలు ఏవైతే ఉన్నాయో, లేదా సిఆర్డీఏతో జరుగుతున్న దాష్టికాలు ఏంటో ఇవి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? ఓకే, ఇవన్నీ డిస్కషన్ పాయింట్స్ కాకుండా 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పేదారు. ప్రతిదీ సంక్షేమంతో కంపారిజన్. అంటే ఇప్పుడు ఆయన ఏమిటో తెల్లచేర ఎందుకన్నట్టు ఈ సంక్షేమం చేయకుండానే క్లెయిమ్ చేశారు, ఎస్ వీ డన్ ఇట్ అని. ఎక్కడ చేశారన్న ప్రశ్నకి డిబేటబుల్ టాపిక్స్ ఎక్కడ నడుస్తున్నాయి? సో ఇవాళ మీకు యాక్సెప్టబుల్ పాయింట్స్ ఏంటి? తల్లికి వందనం, దానికి రీప్లేస్మెంట్ ముందు అమ్మ ఒడికి తీసి తల్లికి వందనం ఉన్నారు. 3 పిల్లలు ఎంతమంది ఉంటే అంత ఇస్తారు. ఏమి ఆ పట స్టాటిస్టిక్స్ ఇద్దరి దగ్గర లేవా? కంపారిజన్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఎంతమందికి ఇవి ఉన్నాయి? గ్యాస్ సిలిండర్ 3 అన్నారు. మొదటి గ్యాస్ సిలిండర్ 1 ఇచ్చారు. అది కూడా పయ్యవల కేశవ్ గారు గౌరవ అసెంబ్లీలో అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజుకి దిక్కులే. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇంత డొల్లతనం ఉన్న దగ్గర ప్రజాబాహుళ్యాల్లో ప్రజల్ని ఎక్కడ కలుపుకుని తీసుకెళ్తున్నారు? ఎక్కడైనా అంటే 175 నియోజకవర్గంలో మన జనాలు వచ్చారు. మీ దగ్గర ఉన్న 40%. వాట్ అబౌట్ మీ రిమైనింగ్ 20%? వాట్ అబౌట్ రిమైనింగ్ ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం నుంచి కూడా ఎస్ మాకు ఎవరికి రాలేదు ఈ సంక్షేమాలు అనుకున్న వాళ్ళకి అట్రాక్టివ్ మూడే కదా. ఇవాళ 54 లక్షల ఓట్లతో కూటమి గెలిచింది. మిగిలిన 30 లక్షల ఓట్లేవి? ఇప్పుడు దగ్గర 19 లక్షల ఓట్లు 50,000తో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి కాంపన్సేటర్ గా తెలుగుదేశంకి కూటమిగా వచ్చిన జనసేన బీజేపీ ఓట్లు లెక్కెట్టుకుంటే దగ్గర 20 లక్షలు. రిమైనింగ్ 34 lakhs. వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తారన్న దగ్గర ప్రభుత్వ వ్యతిరేకత. నిజంగా వ్యతిరేకత అన్న దగ్గర ప్రజలు ఎక్కడ ఉన్నారు? దీంట్లో ప్రజలు ఎలా కలుపుకుని తీసుకెళ్తున్నారని చెప్పకుండా ఎంతసేపు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వచ్చి తెలుగుదేశాన్ని జనసేన తిట్టిపోవడం, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ తిట్టిపోతే ప్రజలకు ఎక్కడ విజయ్ ఏంటి సార్? కేఎస్ ప్రసాద్ గారు, అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా నేను ఇన్ని డిబేట్స్ లో అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు అనేటువంటిది ఫస్ట్ టైం అంటున్నాను. ఖచ్చితంగా అనలిస్ట్ గా ఎలా మాట్లాడాలో అలా ఖచ్చితంగా మాట్లాడారు. మా సైడ్ తప్పులున్నా మాట్లాడారు, వైసీపీ సైడ్ తప్పులున్నా మాట్లాడారు. నిజంగా అంటే ఇటువంటి అట్మాస్ఫియర్ కావాలి సార్. ఎవరు తప్పు చేసినా ఈ తప్పు అనేది ఎత్తి చూపడం ద్వారా ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకు మంచి చేసేటువంటి క్రమంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా. తర్వాత మీరు చూపించేటువంటి దాంట్లో నేను ఒకే ఒక మాట చెప్తాను. గతంలో మీరు రాకమనుకు మా కరుణమ్మ ఇలాంటి వాళ్ళు డిబేట్లకు వచ్చేవారు, యాక్సెప్టెన్స్ ఉండేది. అంతేకాని మన ఎత్తుకు వచ్చి నువ్వు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపో, కండు వేసుకున్నావు అని ఈ సాగు ఉండేది కాదు మాకు. అంచేత అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. తెలుసు కదన్నా. నాకంటే కొంతమందితో నా ప్రయాణం ఎలా ఉందంటే సడన్ గా ఒక డిఫెన్స్ మాడ్యూల్ క్రియేట్ చేయడానికి మన ఎత్తిగా కండువ. సో ఇది దీంట్లో మాకు మేము చెప్పిన అనాలిసిస్ కన్నా ప్రసాద్ గారిని తిట్టేసామన్న తృప్తితో చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాకు డిబేట్. అది నాకు అక్కర్లేదు. అంచేత మీరు నాకు ఎప్పటి నుంచి తెలుసో నాకు తెలుసు. మీరు ఇవాళ ప్రైమ్ లైన్ డిబేట్ లో భారతమ్మ గారి విషయంలో మీరు మాట్లాడిన దాని మీద నేనే 10 వీడియోలు చేశాను. మీకు ఎందుకు చేశాను? ఒక సెన్సిటివిటీని క్యారీ చేస్తారని. ఆ సెన్సిటివిటీ మిస్ అయితే బాధపడుతున్నాం. అరుణ ఏంటి అంతలా అవుతున్నారు? ఇప్పుడు గుర్తొచ్చిందా? వర్మ గారు ఒకటి ఏంటంటే, ఇప్పుడు గొడ్డలితో ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వాలు మారేది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి వజ్రాయుధంతో మాత్రమే ప్రభుత్వాలు మారతాయి. కానీ మీరు అక్కడ చూస్తే కొడాలి నాని కేవలం గొడ్డలి ఎలా ఉపయోగిస్తాం, గొడ్డలతో సామ్రాజ్యాలు కూలగొడతాం, గొడ్డలతో మనుషులను చంపుతాం, గొడ్డలతో అది అంటే గొడ్డలి తప్ప వాళ్ళ ఎజెండాలో ఇంకేం లేదు.
కాబట్టి కావాల్సింది వాళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. నిజంగా ఇటువంటి వ్యక్తుల రాజకీయ నాయకులుగా ఉన్నారనేటువంటి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. తర్వాత సోదరి కూడా చెప్పింది మీరు ఏం చేశారని. తల్లికి వందనం ద్వారా 10,090 కోట్ల రూపాయలు 67 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చాం. మీలాగా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కేవలం ఒక పిల్లవాడికే ఇచ్చి వివక్ష చూపించి మిగతా వాళ్ళు పనికెళ్లేటువంటి పరిస్థితి మేము తీసుకురాలా. అందరు పిల్లలు చదువుకోవాలా, అందరూ ముందుకెళ్లాలా, అందరూ బాగుపడాలా, అందరూ మంచిగా ఉండాలనేటువంటి ఆలోచన చేశారు మా గౌరవ లోకేష్ గారి నాయకత్వంలో. అదేవిధంగా స్త్రీ శక్తి కింద ఇప్పటి వరకు 71 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. దివ్యాంగ శక్తి కింద 32 లక్షల ప్రయాణాలు. దీపం కింద దరిదాపుగా 4,26 లక్షల సిలిండర్లు ఇప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేశాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ సార్, పేదవాడికి అన్నం పెట్టేటువంటి కాదు విజయ్, ఏంటి 4,26,00,000 ఏంటి సిలిండర్లు సిలిండర్లా? మరి ప్రయోగాలు చేసేవారు ఎలా చెప్పారు సార్ ఫస్ట్ బడ్జెట్ లో? సిలిండర్లు సూపర్ 6 చెప్తానండి. చెప్పవా మీరు? మీరు చెప్పినాక మీరు చెప్పండి. మీరు హామీలు ఇచ్చారు కదా, సూపర్ 6 ఏంటో తర్వాత చెప్పవా? సార్, పేదవాడికి అవకాశం లేని వాడికి 5 సూపర్ రూపాయలకి 6 ఏంటో ఒకసారి చెప్పన్నా? అన్నం పెడతానికి కూడా ఒప్పుకొని లోకేష్ గారి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పెడితే పెట్టినటువంటి సూపర్ పోలీసులు 6 ఏంటి? తినే అన్నాన్ని ఆ పథకాలు పడగొట్టినటువంటి ఏంటి? ఒకసారి అత్యంత క్రూరమైన, చెప్పండి. నీచమైన రాజకీయ పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఆ రోజు జరిగినటువంటి